అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 2 దశలలో 160 కిలోమీటర్లు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లో మెట్రోను మరింత విస్తరించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఔటర్ చుట్టూ మెట్రో ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు 2వ దశలో పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను చేపట్టనుంది. రూపాయలు 43.84 కోట్ల వ్యయంతో మొత్తం 8 కారిడార్లలో 163 కిలోమీటర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPRకు) అనుమతికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. మెట్రో విస్తరణలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్కతా తర్వాత 5వ స్థానంలో హైదరాబాద్ ఉంది. దీనిని మొదటి స్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని సర్కారు చెబుతోంది. 3వ దశ కింద గతంలో ప్రతిపాదనలు. మెట్రో 3వ దశ విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ల నుంచి నగరానికి వచ్చే ప్రజల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ప్రతిపాదనలు రూపొందించారు. ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్ జంక్షను, జాతీయ రహదారి 44 నుంచి తుక్కుగూడ, బెంగళూరు మీదుగా పెద్దంబరపేట జంక్షన్ వరకు 40 కిలోమీటర్ల వరకు కారిడార్ ఏర్పాట్లు చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించింది. అలాగే ఓఆర్ఆర్ పెద్దంబరపేట జంక్షను, జాతీయ రహదారి 65 నుంచి ఘటకేసర్, షామీర్పేట మీదుగా మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లు, మేడ్చల్ జంక్షన్ జాతీయ రహదారి 44 నుంచి దుండిగల్ మీదుగా పటాన్చెరు జంక్షను, జాతీయ రహదారి 65 వరకు 29 కిలోమీటర్లు, పటాన్చెరు జంక్షన్ జాతీయ రహదారి